చాలా అంటే చాలా బాగుంది అన్న. ఎర్ర తీసేసి పో. వేరే లెవెల్ టేస్ట్ మాత్రం ఇవా నోట్లో పెడుతుంటే చల్లగా వెళ్ళిపోతుంది నోట్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోకల్ బై సురేష్ ఫుడ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనం మంగళగిరి దగ్గరలో ఉన్నటువంటి డిలైట్ డాబాకి వచ్చామన్నమాట. ఇక్కడ ఫుడ్ చాలా టేస్ట్ బాగుంటది అన్నారు, అందుకనే దీన్ని ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము. ఫుడ్ అయితే చాలా బాగుంది అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి ఫుడ్ ఎలా ఉంటుందో అన్ని చూసి మీకు రివ్యూ చెప్తారనమాట. ఎవరైనా విజయవాడ నుంచి మంగళగిరి వైపు వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ మంచి ఒక డాబా అని చెప్పొచ్చు. ఎంత ఉంది జిలేబీ? నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. బౌల్లో తెచ్చుంటే బాగుండేది. టేస్ట్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది అన్న. ఎర్ర తీసేసి పో. మొత్తం కాజునే కనపడుతుంది. ఇది ఎస్పీ అనమాట, కాజు టమాటా ఎస్పీ. వేరే లెవెల్ టేస్ట్ మాత్రం. రెగ్యులర్గా వస్తాను ఫ్రెండ్స్, మీరు కూడా రండి. ఇవా నోట్లో పెడుతుంటే చల్లగా వెళ్ళిపోతుంది నోట్లో. ఇలా తింటానే ఉండాలి కానీ ఎన్నైనా తినాలి. కాదు, ఇంకో కర్రీ ఏదైనా చెప్పుకున్నా భయం వేస్తుంది తినలేనే ఉన్నాను. క్వాంటిటీ క్వాంటిటీ క్వాంటిటీగానే ఇస్తాడు. మా ఆవిడే ఉన్నాడంటే ఫస్ట్ 2 కర్రీలు ఏదైనా చెప్దాం అంటే తినలేము, ఎక్కువ అయిపోద్ది అన్నాడు అనమాట. ఇప్పుడు ఇదే ఎక్కువ అయిపోయింది. క్వాంటిటీ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫ్యామిలీస్తో పాటు ఇక్కడ తీసుకొస్తే ఫ్యామిలీ చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే బడ్జెట్లో క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. అసలు ప్రతిసారి చూడండి, మొత్తం మొత్తం కాజులే చూస్తున్నారా, మొత్తం కాజులే. నేను ఎక్కడ చూడాల, విజయవాడ చాలా హోటల్ చూశాను కానీ కాజు ఎంత క్వాంటిటీలో ఎక్కడ ఇరబ్బా. మొత్తం చెప్పొచ్చు. ఎంత 190? 190 స్పెషల్. స్పెషల్ 190 అంటే వర్త్. నార్మల్ అయితే 170. నార్మల్ అయితే 170 అంట. మామూలుగా లేదు. ఇంకేంటి తెలియదు, చాలా బాగుందన్న, మంచిగా తినిస్తున్నా. ఇంకేమని చెప్పు. బయట కొనాలన్నా సరే ఈ రేట్లో రావు, మళ్ళీ మనం వండుకోవాలన్నా ఇంత టేస్ట్ రాదు. ఎంతైనా ఈ టేస్ట్ మాత్రం వర్త్. నోట్లో పెట్టడం అవసరం. మనకు ఆ గ్రేవీ కంటే ఆ కాజునే ఎక్కువ ఉంది కర్రీలో. అంత బాగుందన్నమాట. ఎవరైనా సరే కొంచెం ఇప్పుడున్న రోజుల్లో క్వాంటిటీ తగ్గిస్తున్నారు, కానీ మన వాళ్ళు మాత్రం అసలు క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు. అసలు ఎంతమంది వస్తున్నారంటే ఎంతమంది వస్తున్నారు అనమాట. ఇంకా మళ్ళీ బయట మంచాలు ఉంటాయి, ఈవినింగ్ అయితే బయట వేస్తారనమాట మంచాలు. ఆ మంచాలు కూడా మొలక మంచాలు అంటారు కదా, అవన్నమాట. అలాగే బయట ఎందుకులే అనుకుంటే లోపల కూడా ఏసీ రూమ్ కూడా ఉంటుంది అనమాట, ఏసీకి సంబంధించింది. దాంట్లో అయినా తినొచ్చు. మంచి అంబియన్స్ అంతా బాగుంటుంది. ఆ వాతావరణం మొత్తం హైవే పక్కనే ఉంటుంది. హైవే అంటే మంగళగిరికి మనం బైపాస్ రోడ్లో నుంచి వెళ్ళేటప్పుడు కాదనమాట, ఉండవల్లి మీద నుంచి మంగళగిరి వెళ్తాం కదా, ఆ రూట్లో ఉంటుంది ఇది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. బాగా బాగా సూపర్.